హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏంటంటే ఒక చిన్న టాపిక్ మీద రియాక్ట్ అవ్వాలనిపించింది అనమాట మాకు. సో అంటే ఒక 4 రోజుల నుంచి చూస్తున్నాం కదా, ప్రతి ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియా ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అదే టాపిక్ బాగా వైరల్ అవుతుంది అనమాట. సో దాన్ని ఫాలో అయ్యి ఒకసారి రియాక్ట్ అయితే బాగుంటుంది అనిపించింది. ఇంకా మీకు తెలిసిందే కదా, అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం అనమాట. అది ప్రస్తుతానికైతే చాలా వరకు ముగిసిపోయినట్టే అని చెప్పుకోవచ్చు. అందరూ ఇంకా మర్చిపోవడానికి అయితే రెడీగా ఉన్నారు ఆ టాపిక్ని. వాళ్ళు కూడా ఈవెన్ ఓనర్స్ కూడా చాలా వరకు నార్మల్ స్టేజెస్కి వచ్చేసారని అనుకుంటున్నాం. ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ చేస్తున్న వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. ఇంకా వాళ్ళ పనుల్లోకి అయితే వాళ్ళు స్లోగా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇవాళ సుమి టాక్స్లో ఆవిడ కూడా వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళ హస్బెండ్తో కలిసి చక్కగా జోలో సిప్ తింటూ మంచిగా నవ్వుకుంటూ ఎంటర్టైన్మెంట్గా జోయల్గానే వీడియో అయితే చేశారనమాట. సో దీన్ని బట్టి వాళ్ళు ఇంకా ఈ వివాదాన్ని మొత్తం పక్కన పెట్టేసి ఇంకా ఇంతకుముందు యూట్యూబ్ ఎలా చేసేవాళ్ళో అలానే యూట్యూబ్ చేయాలనే నిర్ణయంతో ఉన్నట్టయితే కనిపిస్తుంది అనమాట. సో చాలామంది ఏంటంటే వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలోకి రారేమో, ఇంకా వదిలేశారేమో అన్న మైండ్ సెట్తో ఆలోచించడానికి అయితే సిద్ధపడ్డారనమాట. అంటే కనీసం కొంత గ్యాప్ తీసుకోండి అని చాలా మంది చెప్పారు. కాకపోతే అలా గ్యాప్ ఏం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎవరైనా తప్పులు చేస్తారు. సో అంటే చిన్నగా మాట్లాడుకుందాం అసలు వివాదం ఏంటి, ఏం జరిగింది ఎట్లాగనేది. వాళ్ళు ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో బాగా పేరైతే సంపాదించారు. వాళ్ళ ముగ్గురు కలిసి అలేఖ్య చిట్టి పికిల్స్ అనే ఒక పికిల్స్ బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు కదా. వాళ్ళ ఫాదర్ ద్వారా వారసత్వంగా వచ్చిన బిజినెస్ని వాళ్ళు రన్ చేస్తున్నాం అయితే చాలా వీడియోస్లో అయితే చెప్పారనమాట. ఆ బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా మంచిగానే రన్ అవుతుంది, ఆర్డర్స్ వస్తున్నాయి, చాలామంది రివ్యూస్ చేస్తున్నారు, మంచిగా ఉంది అనుకుంటున్న టైంలో ఒక మంచి బ్రేకింగ్ బ్లాస్టింగ్ కామెంట్స్ అయితే కొన్ని బయటకు వచ్చాయి అనమాట. అంతకుముందు వరకు చాలామంది ఏంటంటే రివ్యూస్ మెయిన్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఆయిల్ ఎక్కువ ఉంది, క్వాలిటీ బాగాలేదు, రేట్లకి క్వాలిటీకి సంబంధం లేదు అనే వీడియోస్ మాత్రమే చూస్తూ వస్తున్న మనకి ఒక్కసారిగా ఏంటంటే అలేఖ్య గారు చేసిన కామెంట్స్ అనమాట, వాయిస్ మెసేజ్ ఏదైతే ఉందో అది బాగా బయటకు వచ్చేసి వైరల్ అయిపోయింది అనమాట. అది అంటే దాన్ని డిస్కస్ చేయక్కర్లే, మీలో అందరూ చూశారు కాబట్టి. కొన్ని అందులో అబ్యూజ్డ్ వర్డ్స్ ఉన్నాయి, మనం వినకూడని వర్డ్స్ అయితే ఆవిడ యూజ్ చేశారు. సో కాకపోతే ఆవిడ యూజ్ చేయడానికి గల కారణాలు కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ఎంతసేపు ఆవిడ వాడారు అనే మాట్లాడుకుంటున్నాం, ఆవిడ వాడడం కూడా 100% తప్పే. అలాంటి మాటలు ఎంత సహనాన్ని కోల్పోయినా కానీ బూతులు అయితే వాడకూడదు. తిట్టొచ్చు, ఇంకా వేరేగా సమాధానం చెప్పొచ్చు, కానీ బూతులు అయితే తిట్టాల్సిన అవసరం లేదు. దాన్ని అయితే ఎవరో సమర్థించరు, మేము కూడా సమర్థించం. కాకపోతే దానికి దారి తీసిన కారణాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక ఫాదర్ లేని ఒక ముగ్గురు ఆడపిల్లలు అంత ఇదిగా స్టాండ్ తీసుకుని ఒక బిజినెస్ని రన్ చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. అంత ధైర్యంగా ముందుకొచ్చి ఆ బిజినెస్ రన్ చేయడం గ్రేటు. వాళ్ళు ఇంకా అంటే రీల్స్ వాటి గురించి మాట్లాడితే కనుక మనం ఒక ఉమెన్ని అలాగ మనం జడ్జ్ చేయలేం. వాళ్ళ డ్రెస్సుల గురించి కానీ, వాళ్ళు చేసే వీడియోస్ గురించి కానీ. ఒక అంటే ఏమనాలి, ఒక సొసైటీ అంటారు కదా, ఇండియన్ సంబంధించిన దాని ప్రకారం జడ్జ్ చేయకూడదు అనమాట. అంటే ఇప్పుడు మనం జడ్జ్ చేసామనుకో, నువ్వు తప్పుగా చూస్తున్నాం కాబట్టి నీకు అది తప్పుగా కనిపిస్తుంది, మీ మదర్ లాగానో సిస్టర్ లాగానో చూడు, అది నార్మల్గానే ఉంటుంది, ఇంట్లో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అంటే అలాంటివి చెప్తారు. సో వాటి మీద అయితే మనం కామెంట్ చేయలేము. ఆ రీల్స్ అంటారు. సో దాన్ని అయితే మనం తప్పట్లేము. వాళ్ళ ప్రకారం వాళ్ళైతే ఏవో రీల్స్ చేసుకున్నారు, వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేశారు, వేరే వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేశారు. అలా ప్రమోట్ చేసే క్రమంలో కొంచెం డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడం, అలాగే చిన్న బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేశారంట. అవి ఎంతవరకు నిజం అనేది ఆ చేసిన వాళ్ళకి చేయించిన వాళ్ళకే తెలియాలి, మనకైతే తెలీదు. సో ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారనేది ఒక ఆరోపణ అనమాట వాళ్ళ మీద. అంటే మేము ప్రమోట్ చేస్తాము, 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, 4,000 ఇవ్వండి, ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వండి అయితే వాళ్ళు డిమాండ్ చేశారంటున్నారు. బేసిక్గా మనం ప్రమోట్ చేయడానికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. సో వాళ్ళు డిమాండ్ చేస్తారు, 10,000 చేయొచ్చు, 20,000 చేయొచ్చు, 30,000 చేయొచ్చు. అది చేయించుకోమా అనేది మన ఇష్టం. అది డిమాండ్ చేయడం అంటే వాళ్ళ ఉన్న స్థాయిని బట్టి వాళ్ళు డిమాండ్ చేశారు అనుకోవచ్చు అనమాట. దాన్ని కూడా మనం తప్పు అయితే పట్టలేము. కాకపోతే కొంచెం చూసుకొని, అంటే తక్కువ బిజినెస్ ఉన్న వాళ్ళకి తక్కువ రేటు, ఎక్కువ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రేటు చేయాలి అనేది అయితే చెప్పగలం అంతే. సో నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకుంటే
మామూలుగా పికిల్స్ గురించి విషయంలో వచ్చింది కదా, అంటే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళు సహించి ఉంటారు కదా. ఒక్కసారిగా సహనం కోల్పోతే ఇంకెవరైనా గబుక్కుని అలా మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు ఈ అలేఖ్య గారు చేసిన కామెంట్స్ కన్నా ముందు చాలా మంది వాళ్ళ వీడియోస్ కింద కామెంట్స్ చూసుకుంటే కనుక చాలా వల్గర్ కామెంట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ సిస్టర్ రమ్య వీడియోస్ కానీ, ఆ సుమి టాక్స్ సంబంధించిన ఛానల్లో కానీ, ఈ అలేఖ్య చిట్టి పికల్స్ ఛానల్లో కూడా చాలామంది వల్గర్ కామెంట్స్ అయితే చేశారనమాట. వాళ్ళ పికిల్స్ గురించి కానీ, బిజినెస్ గురించి, వాళ్ళపైన అంటే సంబంధం లేదు, అంటే చేయాల్సిన అవసరం లేని కామెంట్స్ కూడా చేశారు. బూతులు తిట్టారు, ఇంకా ఫేక్ మెసేజెస్ పెట్టడం. అలాగా వాళ్ళు ఏంటంటే ఇంకా విసిగిపోయారనమాట. అందుట్లో వాళ్ళు జెన్యున్ కస్టమర్ ఎవరో వాళ్ళని ఆట పట్టించడానికి లేదంటే కనుక టైంపాస్కి చేస్తారు కదా, అలాంటి వాళ్ళు ఎవరో గుర్తించలేనంత స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు. ఈ కామెంట్ చేసే వాళ్ళే కానీ, వాళ్ళ సహనమే కానీ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా వీళ్ళు ఏంటంటే ఫేక్ మెసేజెస్ ఏమో, ఫేక్ పర్సన్స్ ఏమో కావాలని ఆట పట్టిస్తున్నారేమో, ఒకవేళ అలాంటి వాళ్ళు ఏమన్నా చేస్తున్నారేమో అని కూడా వీళ్ళకి సహనం కోల్పోయి తిట్టి ఉండొచ్చు. సో వాళ్ళు కూడా చెప్పింది అదే, నేనైతే కావాలని పెట్టలేదు, వేరే ఎవరికో పెట్టబోయి వేరే జెన్యున్ కస్టమర్కి పెట్టేశానని అయితే వాళ్ళు సమర్థించుకున్నారనమాట. సో మేబీ వాళ్ళు సహనం కోల్పోయారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వల్గర్ కామెంట్స్ ఉన్నాయిలేండి. ఇంకా అవన్నీ మనం చెప్పుకుంటే అంటే సంబంధం లేని వాళ్ళు ఏదో వచ్చామా, రీల్ చూసామా, బాగుందా బాగాలేదని మనం మైండ్లో అనుకుని వెళ్ళిపోవడం వేరు. వాళ్ళని తిట్టడం, అబ్యూస్ చేయడం, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ మీద కామెంట్స్ చేయడం, ఇంకా బూతులు మాట్లాడడం, ఇంకా చాలా ఉంటాయి. మీరైతే ఇంకా నచ్చకపోతే వేరే వీడియోస్ స్కిప్ చేసేసుకుని వేరే వీడియోస్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంతమంది బాగా కామెంట్స్ పెడుతుంటే ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు అనమాట మాక్సిమం నాకు తెలిసినంత వరకు. సో అలా రియాక్ట్ అయ్యి సహనం కోల్పోయారని అయితే అనుకుంటున్నాం. సో ఏదేమైనా కానీ ఆ వివాదం అయితే చాలా వరకు సర్దుమణిగిపోయింది. ఇప్పుడు కూడా చాలా మంది కామెంట్స్ అలాగే చేస్తున్నారు. అలా చేయకోకుండా ఎలాగో తప్పు చేస్తుంది ఆమె, తప్పు చేయలేదు అనట్లేదు, అలా తిట్టడం కూడా చాలా తప్పు. కాకపోతే ఏంటంటే ఎలాగో ఇన్ని రోజులు చాలా మంది తిట్టడం అవన్నీ జరిగింది కాబట్టి ఇప్పుడు ఆపేస్తారు అనుకోండి, మళ్ళీ అలా చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడతారనమాట. ఒకసారి జరిగిపోయింది కాబట్టి ఎవరైనా ఛాన్స్ ఇవ్వాలి, ఇంకా తిట్టే వాళ్ళు కూడా తిట్టకుండా ఉంటే మంచిది అనమాట. సో ఇంకా ఊరికే మాకు కూడా వాళ్ళు ఇలా జరుగుతుంటే కామెంట్స్ అవి చూస్తుంటే మాకు కూడా పాపం అనిపించింది అనమాట. అందుకని అంటే రకరకాల కోణాలు ఉన్నాయన్నమాట ఇందులో. యాజ్ ఉమెన్ ఎంటర్ప్రినర్గా చూడాలంటే కనుక వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఇలాంటి వల్గర్ కామెంట్స్ ఇట్లాంటివి చేసినప్పుడు అంత స్థాయికి ఎదిగి సడన్గా చిన్న చిన్న నోటు దురుసు వల్ల, నోరు జారడం వల్ల ఎంత కిందకి పడిపోయారు అనేది మన కళ్ళ ముందే తెలుస్తుంది అనమాట. అంటే మనకు ఒక గుణపాఠం లాంటిదని అర్థం అవుతుంది. అంటే ఎంత ఎత్తు ఎదిగినా కానీ మనం కొంచెం ఒదిగి ఉండాలి, కొంచెం కామన్ సెన్స్ కానీ కొంచెం సహనాన్ని మెయింటైన్ చేయాలనేది వీళ్ళ స్టోరీని చూస్తే అర్థం అవుతుంది అనమాట. ఒకవేళ అలాంటి వల్గర్ కామెంట్స్ వచ్చినా సరే వదిలేయడం బెటర్ అనమాట. వాళ్ళకి రియాక్ట్ అవ్వకుండా ఉంటే వాళ్ళే పెట్టి వదిలేస్తారు. సో కాకపోతే కొద్దిగా విషయాన్ని సాగతీశారులేండి. అంటే వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు కొన్ని వీడియోస్ చేశారు. అలాగే వాళ్ళు కొందరు వ్యూస్ కోసం, కొందరేమో ఏదో ఇంకా ఉంటది కదా. మేము కూడా అప్పుడు చేయొచ్చు వ్యూస్ వస్తాయి అని చెప్పేసి, కాకపోతే మాకు అప్పుడు చేయాలనిపించింది. ఎందుకంటే వ్యూస్ కోసం చేసినట్టు ఉంటుంది. ఊరికే ఇప్పుడైతే కనుక అంత సర్దుమనిగింది, ఊరికే మామూలుగా మేము అనుకున్న అభిప్రాయం మేమేమనుకుంటున్నాం చెప్పడానికి అయితే చేస్తున్నాం అనమాట. సో వీళ్ళు కౌంటర్స్ అవ్వడం, వాళ్ళు కౌంటర్స్ అవ్వడం, అలాగా అంటే ఒక రకంగా చెప్పాలంటే విషయం సర్దుమనిగితే ఇద్దరు లాభపడ్డట్టే. అందరూ మంచిగానే వ్యూస్ అయితే సంపాదించుకున్నారనమాట. ఇప్పటికైనా సరే దాని గురించి మాట్లాడుకుని ఉండడం బెటర్ అనమాట. ఇంకా నెక్స్ట్ టైం ఎలాంటి రిపీట్ అవ్వకుండా వాళ్ళు చూసుకుంటారు. ఇంకా సో వాళ్ళు కూడా నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేసారు. వాళ్ళ వీడియోస్ అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు సుమి టాక్స్లో కానీ, రమ్య గారి ఛానల్లో కానీ చూడవచ్చు. ఇంకా అలేఖ్య గారి విషయానికి వస్తే కనుక నాకు తెలిసి అంటే మెయిన్ ఇక్కడ ఆవిడ విషయమే కాబట్టి కొంచెం టైం తీసుకొని కంబ్యాక్ అవ్వచ్చు. సో వచ్చిన తర్వాత ఇంకా ఆవిడ తప్పు తెలుసుకుని అలాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా మంచిగా బిజినెస్ చేసుకుంటే, ఇప్పుడు కూడా వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కింద కామెంట్స్లో అలేఖ్య అక్క హెల్త్ ఎలా ఉంది అట్లాంటి, ఇందాక నేను కామెంట్స్ చదివాను అనమాట. అలేఖ్య అక్క హెల్త్ ఎలా ఉంది, బాగుందా, తను మంచిగా ఉందా అని తన గురించి అడగడం, అట్లాంటి కామెంట్స్ కూడా వాళ్ళ వీడియోస్లో వస్తున్నాయి. అన్నీ వల్గరే కాదు కదా. కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనమాట. సో అదనమాట. అలాగే సుమి టాక్స్ గారి గోరింటాక్ మీద కూడా చాలా కామెంట్స్ చేశారు.
ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది, ఆవిడ హస్బెండ్ ఆవిడ ఫ్యామిలీ వేరు. అంటే ఇంకా ఎంతసేపు ఇదే వివాదంలో ఉండిపోవాలని లేదు కదా. సో సో గొడవ అయినంత మాత్రం గోరింటాకు పెట్టుకోకూడదు, పొట్టు పెట్టుకోకూడదు, వీడియోస్ చేయకూడదు. ఆవిడ హస్బెండ్తో ఏం కాదు కదా ప్రాబ్లం, ఇంట్లో ఇంటర్నల్ విషయాలు ఏం కాదు కదా, బయట ప్రాబ్లం. వాళ్ళు సర్దుకుంటున్నారు. సో దానికోసం తిండి మానేసి తిప్పలు మానేసి బాధపడిపోతూ గోరింటాకు పట్టుకోకుండా ఉండాలనుకోవడం కరెక్ట్ కాదనమాట. మా మీద కూడా వీడియోస్ చేయకండి, మేము ఏదో మా అభిప్రాయాన్ని అయితే కనుక చెప్పామన్నమాట. అంతే. కొంతమంది చూసేసి మేము ఏదో వాళ్ళని సపోర్ట్ చేస్తామని కొంతమంది ఏదేదో అనేసుకుంటారు. ఊరికే మాకు అనిపించింది అయితే మేము చెప్పామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో అదనమాట వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.